నమస్తే. అనంత పద్మనాభస్వామి ఆలయం అనగానే మనకందరికీ కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలోని సంపన్న ఆలయమే గుర్తుకొస్తుంది. కానీ మన తెలుగు రాష్ట్రాలలోనూ అంతటి చరిత్ర కలిగిన ప్రసిద్ధ అనంత పద్మనాభస్వామి ఆలయం ఉంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో ఉన్న ఈ గుహాలయాలు చతుర్దశ అంతస్తుల నిర్మాణంతో, శిల్పకళతో ఎంతో ప్రత్యేకం. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో ఉన్నాయి. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దాటి మంగళగిరి రహదారి మీదుగా అమరావతి రోడ్డులో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో కనిపిస్తాయి. ఈ గుహాలయాల చారిత్రక, శిల్పాత్మక విశేషాలను ఇప్పుడు చూద్దాం. చరిత్ర పరిశోధకుల అభిప్రాయం ప్రకారం క్రీస్తు శకం 420 నుండి 620 మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన విష్ణుకుండినుల కాలంలో ఈ గుహాలయాలు నిర్మాణం జరిగినట్లు భావిస్తున్నారు. విష్ణుకుండినులు మొదట బౌద్ధ ధర్మాన్ని అనుసరించి ఆ తర్వాత హిందూ మతాన్ని ప్రోత్సహించిన చరిత్ర ఉంది. ఒకే కొండను 4 అంతస్తుల గుహాలయాలుగా, విహారాలుగా, మందిరాలుగా తీర్చిదిద్దారు. బౌద్ధ, శైవ, వైష్ణవ దేవతామూర్తులతో విభిన్న శిల్పాలు, విహారాలు అన్నీ ఒకే చోట కనిపిస్తాయి. ఈ గుహాలయంలోని శ్రీ అనంత పద్మనాభస్వామి 20 అడుగుల ఏకశిల విగ్రహం అందరినీ ఆకర్షిస్తుంది. మొదటి అంతస్తు గుప్తుల, చాళుక్యుల కాలపు శిల్ప నిర్మాణాలు కనిపిస్తాయి. బౌద్ధ సన్యాసుల విహారాలుగా ప్రారంభమయ్యాయి అని భావిస్తున్నారు. గుహల మధ్య కనెక్టింగ్ మార్గాలు, విస్తృత తిన్నెల నిర్మాణం కనిపిస్తుంది. రెండో అంతస్తు మొదట్లో త్రిమూర్తుల మందిరాలుగా ఉండే గదులు ఉండేవి అని చెప్పబడుతుంది. ఇప్పుడు వాటి అవశేషాలే కనిపిస్తాయి. తాలూకు తొలగిన తలుపులు మాత్రమే మిగిలాయి. చీకటిలో అతి సన్నని శిల్పాలు కనిపిస్తాయి. మూడో అంతస్తు ఈ అంతస్తు పూర్తిగా వైష్ణవ గుహాలయం. 7 కొండవీడు రెడ్డి రాజులకు రాజ్యాధికారిగా ఉన్న మాధవరెడ్డి ఈ గుహాలయాన్ని నిర్మించినట్లు శాసనాలు సూచిస్తున్నాయి. మహాగణపతి శిల్పం గజ చర్మం ముడతలు సహజత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఉగ్ర నరసింహుడు 3 ప్రదేశాలలో కనిపించే నరసింహుడి రూపం ఇందులో 2 కుడ్య చిత్రాలుగా ఉండడం విశేషం. ఆది వరాహస్వామి అరుదుగా కనిపించే శిల్పం. వామనావతార ఘట్టం, హనుమత్ సందేశ ఘట్టం సమీప స్తంభాలపై చిత్రంగా కనిపిస్తాయి. నల్ల గ్రానైట్ ఏకశిలా విగ్రహం 20 అడుగుల పరిమాణంలో ఉంటుంది. శ్రీ పద్మనాభుని మందిరంలో ఉన్న అనంత పద్మనాభుని పరిశీలిస్తే స్వామితో పాటు పద్మోద్భవుడైన బ్రహ్మ, ఆనందంలో సురేషుని కీర్తిస్తున్న దేవతలు, ధ్యానంలో మునులు, ఆయుధపాణులైన అంగరక్షకులు, అలాగే గగనంలో నర్తిస్తున్న గరుత్మంతుడిని కూడా దర్శించవచ్చు. ప్రతిరోజు ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు స్వామి దర్శనం ఉంటుంది. ప్రత్యేకంగా శనివారం రోజు దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. భక్తులు పసుపు, కుంకుమతో స్వామిని పూజిస్తూ ఉండడంతో నల్ల గ్రానైట్ శిల్పం ఎర్రగా మారి ఎర్ర గ్రానైట్లా కనిపించడం విశేషం. విజయవాడకు దేశవ్యాప్తంగా బస్సు, రైలు, విమాన సౌకర్యాలు ఉన్నాయి. విజయవాడ నుంచి ఉండవల్లి సెంటర్ వరకు బస్సు చేరుకుని అక్కడి నుండి గుహాలయాలకు సులభంగా వెళ్ళవచ్చు. ఉండవల్లి గుహాలయాలు చారిత్రక, శిల్పాత్మక వైభవంతో నిలిచిన అమూల్య ధన్యం. ఇది ఒక అరుదైన, అపురూపమైన దివ్యానుభూతిని అందించే స్థలం. మీరు ఒకసారి వెళ్ళి ఆ అనుభూతిని పొందండి.